ఆగస్టు 2వ వారం వచ్చినప్పటికీ రైతులకు కనీసం సాగునీరు అందించాలనే సోయి లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. దేవాదుల ద్వారా చలివాగు ప్రాజెక్టు నింపి ఆయకట్టుకు నీరందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు వృధాగా పోతున్నా పట్టింపు లేని ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. రైతుల ఆగ్రహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఈ వానాకాలం సీజన్లో ఒకవైపు ఎల్నినో ప్రభావం, మరోవైపు గోదావరిలో పుష్కలంగా నీరున్న సముద్రంలో కలుస్తున్నప్పటికీ ఆ నీటిని ఎత్తిపోసి రైతాంగానికి అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 ప్రాజెక్టులు రైతాంగానికి జీవనాధారంగా ఉంటాయి, పంటలకు సాగునీటిగా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి దేవాదుల, మరొకటి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీరందుతాయి. ప్రధానంగా దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతాయి. దేవాదుల ఇంటేక్ ద్వారా ఎత్తిపోసినటువంటి నీళ్లు మొదటగా భీంగనపూర్ నుంచి చలివాగు ప్రాజెక్టు దగ్గరికి చేరుతాయి. ఈ విధంగా ఇక్కడి నుంచి జనగామ జిల్లా వరకు, అటు సిద్దిపేట జిల్లా వరకు నీరు వెళ్ళి రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు పండేటువంటి అవకాశం ఉంటుంది. వరంగల్ పట్టణానికి సంబంధించి ఇటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో తాగునీటి కోసం కూడా దేవాదుల నీరే ఉపయోగించేటువంటి సందర్భం ఉంటుంది. అయితే చలివాగు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందక రైతాంగం అయితే రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి కనిపిస్తోంది. చలివాగు ప్రాజెక్టును నింపి దీని కింద అందించాల్సినటువంటి వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు చలివాగు ప్రాజెక్టు కింద పంటలు పండించేటువంటి రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చలివాగు ప్రాజెక్టు ద్వారా ఒక వానాకాలం సీజన్ అయితేనేమి, యాసంగి సీజన్ అయితేనేమి ఎప్పటి వరకు సాగునీరు అందించాల్సి ఉంటుంది? ఎట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు మీ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి? రైతులకు చాలా కేసీఆర్ ప్రభుత్వంలో గత 9 సంవత్సరాల కాలంలో రైతులకు సంతోషంగా వాటరు కాళేశ్వరం ప్రాజెక్టు నింపి రైతులకు 2 పంటలకు నీళ్ళు అందే విధంగా మన అప్పుడు రమణారెడ్డి సారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగా రిస్క్ తీసుకొని ఇక్కడ సస్యశ్యామలంగా 2 పంటలు తీసాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత భారీ వర్షాలు మహారాష్ట్రలో కొడుతున్నాయి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిండింది. నిన్న కోసం రైతులకు నీళ్ళు అందించలేక అసమర్థ పాలన చాలా దారుణంగా రైతులకు అన్యాయం చేస్తున్నది. కానీ దుర్మార్గంగా ఈ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి రైతాంగానికి న్యాయం చేయకపోతే రైతుల పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. నీళ్లు వదిలిపెట్టేదాకా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గ్రామాలకు ఎమ్మెల్యేలు రానియం, వచ్చే మంత్రులను కానీ బాగా ఎందుకంటే ఇంట్రెస్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం పంటలు ఎండిపోతాయి. చూడండి ఒకసారి రైతుల బాధలు మీరు అర్థం చేసుకొని తొందరగా నీళ్ళు వదలాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. చలివాగు ప్రాజెక్టు చైర్మన్గా పనిచేస్తున్నటువంటి నాయకులు మనతో పాటు మీరేం చెప్తారు సార్? చలివాగు ప్రాజెక్టు ద్వారా ఏ సమయానికి నీరు అందించేటువంటి పరిస్థితి ఉంది? ఈ సీజన్లో ఎందుకు ఈ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందంటే ఏం చెప్తారు? దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ప్రతి సంవత్సరం 360 రోజులు రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంగా అక్కడ సమ్మక్క బ్యారేజీని నిర్మించడం జరిగింది. ఆ బ్యారేజీ ద్వారా సంవత్సరం పొడవుతా 360 రోజులు పంపింగ్ చేసుకునేందుకు మనకు అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో ఎన్డీఎస్ఏ చెప్పిందని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మరి ఇక్కడ దేవాదులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు కదా, అన్ని పంపులు, రిజర్వాయర్లు అన్నీ రెడీ ఉన్నా కూడా కావాలనే ఉద్దేశంగా ఈ యొక్క ప్రభుత్వము పంపింగ్ చేయడం లేదు. అలాగే చలివాగులో ఎప్పటికీ కూడా 16 ఫీట్లు నీళ్లు నింపిన తర్వాత పైకి పోవాలనేది అధికారులు ఎప్పుడో మాకు రాతపూర్వకంగా కూడా అక్కడి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏంది అంటే ఇప్పుడు ఎల్లినో వచ్చిందనే ఉద్దేశంగా రైతులకు ఒక ప్రాంతంలో నీళ్ళు ఇస్తే ఇంకో ప్రాంతంలో రైతులకు వ్యతిరేకమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నది గవర్నమెంటు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఈ రైతులకు నీళ్ళు ఇవ్వని పక్షంలో రైతులందరూ కూడా ఏకమై మరి రైతులే నీళ్లను విడుదల చేసుకుంటారనేది హెచ్చరిస్తూ తప్పనిసరిగా నీళ్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వానికి ఏ విధంగా రైతులు వాత పెట్టాలో రాబోయే రోజుల్లో రాత పెడతారని డిమాండ్ చేస్తూ ముగిస్తుంది. మీరేం చెప్తారు రైతుగా? అసలు ఈ సమయానికల్లా ఇంకా నాట్లు వేయనటువంటి పరిస్థితి, ఇప్పుడు నాట్లు వేసేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ నాట్లు వేస్తే అది ముదిరిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఈ వానాకాల సీజన్లో? ఇప్పుడు చిన్న సన్నకారు రైతులందరూ గోసపడుతున్నారు. ఈ గోస ఈ ప్రభుత్వానికి తాకుతుంది. ఎందుకంటే ఈ కాలం వరకు దాదాపుగా సెకండ్ కలుపు తీసే కాలం ఇది. సెకండ్ కలుపు అయిపోయి పంట దగ్గరకు వచ్చే కాలంలో ఇప్పుడు నార్లు ముదిరి నార్లు నాట్లేసుకోవడానికి కూడా వీలుగా ఉన్నది.
దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం ఆ రైతుల సన్నకారు రైతులు చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళ కోసమైనా ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదిలి దయచేసి ఈ కాలంలో అయినా కొంచెం వానాకాలం, ఇది వానాకాలం, ఎండాకాలం కూడా కాదు, వానాకాలంలో అయినా రైతులు పంట పండించుకొని వాళ్ళ జీవనోపాధి కల్పించుకొని కొంచెం దయచేసి ఈ ప్రభుత్వం కలుగజేసుకొని దేవాదుల ద్వారా ఉన్న ఈ దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న రైతుల కోసమైనా ఈ నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చూసినట్టయితే దేవాదుల ఎత్తిపోతల ద్వారా చలివాగు ప్రాజెక్టు నింపి ఇక్కడ ఉన్నటువంటి 5-6 వేల ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా చలివాగు ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతాంగం అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చలివాగు ప్రాజెక్టు కింద ఇటు రేగొండ, టేకుమట్ల, షాయంపేట, పరకాల ఇతర మండలాలకు సంబంధించి కూడా సాగునీరు అందుతుంది. కాబట్టి ఈ రైతాంగం అంతా కూడా ఇప్పుడు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల దగ్గర నుంచి బలపడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా నుంచి.